గుడ్ మార్నింగ్ అనంతపూర్. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం అల్లుకుపోయిందని ఆ వైసీపీ కార్యకర్తల కాడి నుంచి దాదాపుగా జిల్లా రాష్ట్ర నాయకులు కూడా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం జరుగుతోంది. ఈరోజు మనము అనంతపురం నగర నడిబొడ్డున ఉన్న నాయక్ నగర్ ప్రాంతంలో వైసీపీకి సంబంధించిన డివిజన్ కన్వీనర్ అంజలి గారి ఇంటికి వచ్చాం. గెలుపు మీద ఆమె ఒపీనియన్ ఏంటనేది మనం ఇప్పుడు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మేడం నమస్తే. సార్ నమస్తే సార్. మీ పేరు? నా పేరు అంజలి సార్. నా పేరు అంజలి. నేను ఇక్కడ కృపానంద నగర్ 33 డివిజన్లో కృపానంద నగర్ నాయక్ నగర్ రెండు కలిపి నేను కన్వీనర్గా ఉన్నాను సార్. డివిజన్ కన్వీనర్ 33 డివిజన్కి కన్వీనర్గా ఉన్నాను సార్. ఓకే సార్. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ టీడీపీల మధ్య సార్వత్రిక ఎన్నికలు మొన్ననే జరిగాయి. పోలింగ్ అయిపోయింది. కానీ ఎవరి ధీమా వారిది. టీడీపీ వాళ్ళు మేం గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటున్నారు, వైసీపీ వాళ్ళు మేం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అంటున్నారు. ఈ 2 రోజుల క్రితమే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి ప్లస్ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన తన ఒపీనియన్ ఏమనేది బయటకు చెప్పాడు. మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మనము అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం, గవర్నమెంట్ మనమే ఫామ్ చేయబోతున్నాం అని చెప్పి అతని ముఖ్యమైన క్లోజ్ సర్క్యూట్లో ఒక మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది. అది చాలా వరకు అందరూ చూసే ఉంటారు, మీరు కూడా చూసే ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ మాట అన్నారు అంటే ఆయన ఏ ధీమాతో అన్నారు, మీరు ఏ విధంగా ప్రజలని ఒప్పించి ఓట్లు వేయించారు? ఓకే సార్. ఎలా అంటే ఆయన ధీమా ఏంటంటే ప్రజలే అతని ఊపిరి సార్. ప్రజలు కింద ప్రజలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు, కింద నా ప్రజలు ఉన్నారనే ఉద్దేశం ఆయనకి ప్రజలపైన చాలా నమ్మకం సార్. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపడుచు కానీ అక్క చెల్లెమ్మ కానీ ప్రతి ఒక్క పేద కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ జగన్ అంటే ప్రభంజనం, జగన్ అంటే ఒక ధైర్యం. జగన్ నా వెంట ఉన్నాడు. మా అన్న ఒక చెల్లెమ్మ అయితే నా అన్న నా సోదరుడు నా వెంటున్నాడు. ఒక అవ్వాతాతలైతే నా మనవడు నా పెద్ద కొడుకు నా ఇంటికి వారసుడు అనే ఉద్దేశంతో చాలామంది నమ్మకంతో వైఎస్ఆర్సీపీ జననేత జగన్మోహన్ రెడ్డిని చాలామంది ఎన్నో సంక్షేమ పథకాలు చాలా మంది నమ్మకంతో ఉన్నారు సార్. ఎందుకంటే ఆయనే రావాలా, మాకు తిరిగి ఆయనే రావాలా. ఎందుకంటే ఆయన ఒక దేవుళ్ళలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక మనుముళ్ళలాగా చాలామందికి చాలా విధాలుగా నమ్మకంతో ఉన్నారు సార్ ప్రజలు. ప్రతి ఒక్క ఆడపడుచు కానీ మా అన్నయ్య తిరిగి రావాలా. ఎందుకంటే ప్రతి ఆడపడుచు అకౌంట్లలోనే వాళ్ళ భర్తలకు కానీ ఎవరికే కానీ సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆడపడుచు అకౌంట్లోనే నేరుగా ఆడపడిచే వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి తిరిగి తెచ్చుకునేంత ధైర్యము సాహసము ఆయన ఒక ఆడపడుచులాగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు సార్. మీరు ఆడపడుచు అంటున్నారు కదా, అంటే ఆడపడుచులంతా మా అన్నయ్య రావాలా అని ఓట్లు వేసింటారని మీరు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చిన్న అభియోగం ఉంది. చిన్న అభియోగం కాదు, పెద్ద అభియోగమే అనుకోండి. నేనైతే చిన్నదంటున్నా. మన డాక్టర్ సునీత గారు కావచ్చు, షర్మిల మేడం గారు కావచ్చు. షర్మిల మేడం స్వయాన ఆయన తోడబుట్టిన ఆమె, సునీత మేడము వాళ్ళ చిన్నాయన కూతురు. సో ఇద్దరు చెల్లెళ్ళే, ఆయనకు ఇద్దరు చెల్లెళ్ళే. అటువంటి చెల్లెళ్ళు ఈ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఇది జరుగుతూ ఉంది. ఆమె కోర్టుకు ఎక్కింది, కోర్టులో లావాదేవీలు జరుగుతున్నాయి. ఇంత ఉన్నప్పుడు సొంత ఇంటి ఆడపడుచులనే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటాడా అనే ఆలోచన ఎందుకు ఉండదంటారు? ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా రాజకీయంగా వెళ్తున్నారు సార్ వాళ్ళు. కాకపోతే వాళ్ళు సొంత చెల్లెలైనా కూడా షర్మిల ఒక అన్న అభిమానం ఉన్నా కూడా ఆమె ఒక పార్టీ కార్యకర్తగా ఉండి ఇంతకుముందు ఆమె తన అన్నగారికి సపోర్ట్ చాలా చేసింది. కాకపోతే ఇప్పుడు ఎందుకో ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే చెప్పుడు మాటలు విని ఆమె వ్యక్తిగతంగా కాకపోయినా సోదరుడు అన్న ప్రేమతో ఉన్నా కూడా ఆమె షర్మిల, కాకపోతే ఆమె ప్రలోభాలతో ఆమె షర్మిల గారు డబ్బు ప్రలోభాలకు లొంగిపోయారు అంటున్నారు. సునీత గారి పరిస్థితి ఏంటి? వాళ్ళ నాయన హత్య చేశారని చెప్తారు. వాళ్ళ నాయన హత్య రాజకీయాలంటే మనకి అంత లోతుగా తెలుసు సార్ వాళ్ళు. కాకపోతే మనము రాజకీయంగా
ఒక సోదరుడిగా ఆమెకు అన్నగా ఆమెకు అభిమానం ఉంది. కాకపోతే వాళ్ళు ఆయన ఎవరో రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ప్రభావం వల్ల ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. కానీ కాకపోతే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదు. చెల్లెండ్లకి సొంత చెల్లెండ్లను కూడా ప్రతి చెల్లెండ్లు కూడా అక్క చెల్లెమ్మలాగా తన అక్క చెల్లెమ్మలతో పాటు వాళ్ళను కూడా అన్యోన్యంగా చూసుకుంటాడు సార్. సరే, ఓకే. ఇప్పుడు మీరు ఈ డివిజన్ కన్వీనర్ అంటున్నారు కదా, ప్రచారంలో చాలా రోజులుగా మిమ్మల్ని చూశాను నేను. ప్రచారం కూడా బాగా చేశారు, శక్తికి మించి చేశారు, మీ వయసుకు మించి చేశారు. చాలామంది యూత్తో పోటీపడి చేశారు. మీరు డివిజన్లో ఓటు అడిగినప్పుడు ఏ పథకాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఓటు అడిగారు? ఎస్ సార్, నేను గత ప్రభుత్వము 40 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయంలో ఉన్నాను సార్. అది రాజకీయం అంటే స్వతంత్ర అభ్యర్థిగా నేను చాలాసార్లు 2 సార్లు పోటీ చేశాను. కాకపోతే మనకు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నేను డ్వాక్రా సంఘాల్లో అధ్యక్షులుగా ఉన్నాను, టౌన్ లెవెల్ ఫెడరేషన్లో అధ్యక్షులుగా ఉన్నాను. కాకపోతే మన రాజశేఖర్ రెడ్డి 0 వడ్డీ పావలా వడ్డీ ఇచ్చేవాడు. కాకపోతే రాజశేఖర్ రెడ్డి తర్వాత తదనంతరము తన తండ్రి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలకి సంక్షేమ పథకాలు అన్న 0 వడ్డీ అయితేనేమి, డ్వాక్రా సంఘాలకి రుణమాఫీ ఇచ్చాడు. రుణమాఫీ 0 వడ్డీ. మరి స్కూల్ పిల్లలకైతే అక్క చెల్లెమ్మల కూతుర్లకే అమ్మఒడి ఇచ్చాడు. వసతి దీవెన ఇచ్చాడు, విద్యా దీవెన ఇచ్చాడు, విదేశీ దీవెన ఇచ్చాడు. ప్రతి ఒక్క ఎంబీబీఎస్ చదివే వాళ్ళకు కూడా వసతి దీవెన ఇస్తున్నాడు సార్. అలాంటి వ్యక్తి మనకు కావాలనే ఉద్దేశంతోనే మేము చాలాగా ప్రజల్లోకి వెళుతూ ఆయన చేసిన సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా లేదా అని కనుక్కుంటూ ప్రతి ఒక్కటి మీరు ఇదే తిరిగి మనకి రావాలంటే తిరిగి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డినే తెచ్చుకోవాలి. ఎందుకంటే పేదవాళ్ళ తరఫున ఆయన చాలా కష్టపడుతున్నారు. పేదవాళ్ళే ఆయనకి నమ్మకం, ఉన్నవాళ్ళు కాదు అని చెప్పేసి. ఓకే. తర్వాత ఇప్పుడు వైనాట్ 175 అనే నినాదము యాక్చువల్గా చాలా 2-3 సంవత్సరాల నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎన్ని సీట్లతో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, మీకు జనరల్ ఐడియా ఉండొచ్చు. ఎందుకు అంటే మీరు సీనియర్ నాయకురాలు, చాలామంది నాయకుల దగ్గర మీరు బాగా ఆరితేరిన వాళ్ళు. ఏదైనా కానీ మీటింగ్స్లో కానీ వాళ్ళ ఒపీనియన్స్లో వాళ్ళకి సలహాలు ఇవ్వడంలో కూడా మీది పాత్ర ఉంది. సో ఇప్పుడు ఎన్ని సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు వైసీపీ? సార్ మేము నమ్మకంగా 175 ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాము. కానీ ఈ రాజకీయ ప్రభావాల వల్ల మేము జగన్మోహన్ రెడ్డికి మరి తిరిగే సీఎం చేసుకుంటాము. కాకపోతే 151 లాస్ట్ గెలిచాము మేము, 151తో గెలిచాము. కాకపోతే ఇప్పుడు 68-70 వరకు రావచ్చు సార్ అనే నమ్మకం మాకుంది సార్. 168, 170 వరకు సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఓకే, రైట్ అండి. ఇది అనంతపూర్కు సంబంధించిన వైసీపీ నేతల ఒపీనియన్. మరిన్ని విశేషాలతో మరోసారి కలుద్దాం. కెమెరామెన్ బండి సీనుతో వీడియో జర్నలిస్ట్ ప్రదీప్, అనంతపురం.